అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి, దయచేసి కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరూ కూర్చోండి. అన్న బీ సీటెడ్ ప్లీజ్. అన్న మాట్లాడబోతున్నారు ఇప్పుడు. అన్న ఇంట్రడక్షన్ మీతో చెప్పబోయే ముందు ఒక్క చిన్న మాట చెప్తాను అన్న కోసం. నారా చంద్రబాబు నాయుడు గారు అనే ఒక పెద్ద ఆయన్ని, శిఖరం లాంటి నిజాయితీ పరుణ్ణి 53 రోజులు జైల్లో పెట్టి హింసించిన ఈయన్ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారో కూడా తెలీదు, ఎప్పుడు దాడి జరుగుతుందో తెలీదు, ఏ రోజు ఎన్ని కేసులు పడుతున్నాయో తెలీదు. అయినా కూడా ఒక్కడుగు కూడా వెనక్కేయకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో దళితులు, నా దళిత అన్నదమ్ములు, నా దళిత అక్క చెల్లెళ్ళు ఎన్నో కష్టాలు పడుతున్నారు. వాళ్ళ కష్టాలు నేను స్వయంగా వినాలి. వాళ్ళకి నేను ఏం చేయాలి రేపు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత అని మనతో మాట్లాడడానికి ఈ రోజున మన ముందు ఆసీనుడై ఉన్నది ఈ రాష్ట్రానికి కాబోయే యువరాజు. మర్చిపోవద్దు, నారా లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. ప్రతి కష్టాన్ని తీర్చే ఏకైక మనగాడు ఈ రాష్ట్రంలో ఈయన తప్ప ఇంకొకరు లేరు. చాలా మంది అనుకుంటున్నారు నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను కాబట్టి తెలుగుదేశం పార్టీ మాట్లాడుతున్నానని. కానీ నేను తెలుగుదేశం పార్టీ మాట్లాడేది చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ అన్న గురించి చెప్పేది. ఎందుకంటే మనల్ని కాపాడే ఏకైక శక్తి ఇదొకటే అని నేను గ్రహించాను కాబట్టి మీ అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా క్రమశిక్షణగా ఉండండి. మీరు అడగాలనుకున్న ప్రశ్నలు చాలా క్లియర్గా అడగండి. అన్న ప్రతి దానికి సమాధానం చెప్పడానికి ఈ రోజున సిద్ధంగా ఉన్నారు. అన్న ఫస్ట్ ఒక ప్రశ్న నేను అడిగేలా లేకపోతే మీరు మాట్లాడతారా? ఫస్ట్ ముందు అన్న మీతో మాట్లాడతాడట. అన్న మీతో మాట్లాడటం ఆయనకి ఇష్టమట కాబట్టి అన్న మీతో మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం అడగాలనుకున్న ప్రశ్నలు మనం ఆయన్ని అడిగి ఆయన ద్వారా ముఖాముఖి హామీ మీరు తీసుకుందరు. కానీ ఈ రోజున ఒక్కసారి చెప్పండి, లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. ఇలా నెమ్మది కంటే మీకు ఎలాగుంది? లోకేష్ అన్న నాయకత్వం బాగుందా? లోకేష్ అన్న నాయకత్వం, లోకేష్ అన్న నాయకత్వం. అది కదా అన్నొచ్చి ఒకసారి మీతో మాట్లాడతారు. ఈ రోజు దళిత గళానికి విచ్చేసిన మా దళిత సోదరులందరికీ పేరు పేరున నా ఉదయపూర్వక నమస్కారాలు. జై భీమ్, జై భీమ్, జై అంబేద్కర్, జై అంబేద్కర్, జై జగజీవన్ రామ్, జై జగజీవన్ రామ్. ఇక్కడున్న దళిత సోదరులందరిని ఒక్కసారి ఆలోచించమంటున్నా. సామాజిక న్యాయం అనేది కేవలం ఒక తెలుగుదేశం పార్టీ వల్లనే సాధ్యం. ఆనాడు బాలయోగి గారిని దళిత స్పీకర్ గా చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ప్రతిభా భారతి గారిని ఆంధ్ర రాష్ట్ర అసెంబ్లీకి స్పీకర్ చేసిన, తొలి మహిళా స్పీకర్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అంతెందుకు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఊర్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం అవ్వాలంటే ముందల దళిత కాలనీ నుంచే ప్రారంభించమని ఆనాడు ఆదేశాలు జారీ చేస్తారు. అందుకే ఈరోజు చూడండి, ఎప్పుడు లేని విధంగా దళిత కాలనీలో సీసీ రోడ్లు వేశాం, ఎప్పుడు లేని విధంగా ఎల్ఈడి వీధి దీపాలు ఏర్పాటు చేశాం, గ్రామానికి తాగునీటి పథకాలు ఏర్పాటు చేస్తే మొదటి కులాయి దళిత ఇంట్లో పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దళితుల కోసం 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. సబ్ ప్లాన్ ఒక పద్ధతి ప్రకారం అమలు చేశాం. నాకు ఇప్పుడు కూడా గుర్తు, నక్కా ఆనంద్ బాబు గారు మంత్రిగా ఉన్నప్పుడు మార్చి 31 నాడు డబ్బులు మరిగిపోతాయంటే అర్ధరాత్రి నాకు ఫైల్స్ పంపించి ఫోన్ చేసి ఇమ్మీడియట్ గా మా కాలనీకి మిగిలిన ఈ రోడ్లు శాంక్షన్ చేయమని అర్ధరాత్రి ఫోన్ చేసేవారు. అంతేకాదు బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య, పీజీ ఫీ రీంబర్స్మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్, ఇట్లా అనేక సంక్షేమ కార్యక్రమాలు దళితుల కోసం ఆనాడు ప్రవేశపెట్టాం. ఇన్నోవా కార్లు ఇచ్చాం, జేసీబీ ఇచ్చాం, హిటాచి కూడా ఇస్తాం జరిగింది. 2,74,000 దళిత కుటుంబాలకి రుణాలు అందించి స్వయం ఉపాధి కూడా కల్పించిన పార్టీ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. కానీ 2019 ఎన్నికల్లో ఒక్క అవకాశం అని ముద్దులు పెట్టి
ఒక సైకో ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రిగా గెలిచాడు. సైకో అని ఎందుకు చెప్తున్నానో నేను వివరించాల్సిన అవసరం కూడా నా పైన ఉంది. ఈ సైకో ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున దళితుల పైన దాడి జరుగుతున్నాయి. దళితులు గొంతు విప్పి మాట్లాడే పరిస్థితి ఈ రోజు లేదు. ఈ మీటింగ్ వచ్చే ముందల పెద్దలతో నేను మాట్లాడుతుంటే అదే చర్చిస్తున్నాం. సంఘాలు కూడా ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మాట్లాడే పరిస్థితి లేకుండా పోయినాయి. ఒక్క మాస్క్, కేవలం ఒక్క మాస్క్ అడిగినందుకు డాక్టర్ సుధాకర్ ని పిచ్చోడు చేసి చంపేసింది ఈ ప్రభుత్వం. డాక్టర్ సుధాకర్ గారి కుటుంబాన్ని పరామర్శించడానికి నేను వెళ్ళినప్పుడు వాళ్ళని అడిగాను, సుధాకర్ గారు డాక్టర్ అవ్వాలని కోరిక ఎలా వచ్చింది? ఆయన చిన్నప్పుడు, అంటే సుధాకర్ గారు చిన్నప్పుడు వాళ్ళ తండ్రి హాస్పిటల్కి వెళ్తే హాస్పిటల్లో చెప్పారంట, నువ్వు దళితుడివి, నీకెందుకు ట్రీట్మెంట్ అని. అప్పుడు సుధాకర్ వాళ్ళ తండ్రి నిర్ణయించుకుని మా కొడుకుని బాగా చదివిస్తా, మా కొడుకుని ఒక డాక్టర్ చేస్తానన్నాడు. అలా డాక్టర్ సుధాకర్ గారు గోల్డ్ మెడలిస్ట్ అయ్యారు. అలాంటి డాక్టర్ సుధాకర్ గారిని ఎట్లా చంపేశారో మనందరం చూసాం. ఇంకో పక్కన చీరాల్లో ఒక కుర్రోడు కోవిడ్ అప్పుడు మాస్క్ వేసుకుంటాం మర్చిపోయాడు. నడి వీధులు ఆపి చితక బాది చంపేసింది ప్రభుత్వం. చిత్తూరు జిల్లాలో ఓం ప్రతాప్ అన్న కుర్రోడు కల్తీ మద్యం గురించి వీడియో పెట్టినందుకు రాత్రి ఈ ప్రభుత్వం చంపేస్తాం జరిగింది. ఇంకో పక్కన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో డాక్టర్ అనిత రాణి, ఆమె వైకాపా నాయకులు చేస్తున్న అవినీతి వ్యతిరేకంగా మాట్లాడినందుకు ఆమె బట్టలు మార్చుకుంటున్న సమయంలో వీడియోలు తీసి విడుదల చేశారు వైకాపా నాయకులు. ఇంకా గుంటూరు జిల్లాకి చెందిన రమ్య ఒక సైకో చంపేస్తాం జరిగింది. ముఖ్యమంత్రి గారు సొంత నియోజకవర్గంలో ఒక దళిత మహిళని అతి కిరాతకంగా మానభంగం చేసి చంపేస్తే ఈ ప్రభుత్వం స్పందించలేదు. ఆ చెల్లి పేరే నాగమ్మ. ఇంకో పక్కన తాడిపత్రిలో సిఐ, ఆయన పేరు ఆనందరావు గారు. ఈ వైకాపా నాయకులు వేధింపుల వల్ల ఏకంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే దాదాపు 6,000 మంది దళితుల పైన ఈ ప్రభుత్వం దాడి చేస్తాం జరిగింది. నిన్నగాక మొన్న నందిగామలో శ్యామ్ కుమార్ అన్న కుర్రోడిపై ఏకంగా మూత్రం పోసి అవమానించింది ఈ ప్రభుత్వం. నా సొంత నియోజకవర్గం మంగళగిరి నియోజకవర్గంలో దళిత రైతులు వాళ్ళ భూ హక్కుల కోసం పోరాడితే వాళ్ళకి సంఖ్యలేసి జైలుకి పంపించింది ఈ సైకో ప్రభుత్వం. దళితులకి రావాల్సిన 27 సంక్షేమ కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం రద్దు చేస్తాం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాకి చెందిన ఎమ్మెల్సీ అనంతబాబు గంజాయి మత్తులో అతని డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఎట్లా కిరాతకంగా కొట్టి చంపేసి శవాన్ని డోర్ డెలివరీ చేశారో మనందరం చూసాం. ఆనాడు ఈ సైకో పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నా ఆ వ్యక్తి నా పార్టీలోనే లేడని. కానీ ఇప్పుడు అదే వ్యక్తి పక్కన కూర్చోబెట్టుకుని ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాడంటే దళితులంటే ఎంత చిన్న చూపో ఈ ప్రభుత్వానికి ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. నాడు నేడు ఎప్పుడు దళితులకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ. ఈరోజు గర్వంగా చెప్తున్నా, ఆనాడు దళితుల కోసం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూములు కొని మీకు మేము అందజేశాం. ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు అనేక ఉన్నాయి. నిన్న ఈరోజు అనేక దళిత గ్రామాల్లో నేను పాదయాత్ర చేశా. నిరుద్యోగ యువత ఒకటే అడుగుతున్నారు, అన్నా సైకో మాటలిని మేము మోసపోయాం, మాకెక్కడ ఉన్నాయి ఉద్యోగాలు, మా భవిష్యత్తు ఏమవుతుందని భయం వేస్తుందని. వాళ్ళందరినీ ఒకటే చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. పోస్టుల పద్ధతి ప్రకారం భర్తీ చేసే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. ఇక్కడున్న కుర్రోలు కూడా తెలుసు, ఒక ట్వీట్ పెట్టినా, ఫేస్బుక్ లో ఒక పోస్ట్ పెట్టినా,
వాట్సాప్ లో ఒక్క ఫార్వర్డ్ పంపించినా పోలీసు వాళ్ళు ఇంటికి వస్తారు. ఏకంగా మంగళగిరి నుంచి సిఐడిఓలు పరిగెత్తుకుంటూ వస్తారు. గంజాయి స్మగ్లర్స్ ని పట్టుకోరు, మానభంగం చేసిన వాళ్ళు పట్టుకోరు, 420ని పట్టుకోరు, గంజాయి తయారు చేసి ప్యాక్ చేసి అమ్ముతున్న అనంతబాబుని పట్టుకోరు. కానీ వాట్సాప్ ఫార్వర్డ్ కి ప్రభుత్వం వణికిపోతుంది. అందుకే ఈరోజు దళిత గలం సమావేశం ఏర్పాటు చేశా. ఇక్కడున్న దళితుల్ని, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దళితుల్ని కోరుతున్నా, మన గలం విప్పాలా. ఆ సైకో జగన్ తాడేపల్లి కొంపలో కుర్చీ నుంచి కింద పడే విధంగా మనందరం పోరాడాలని ఈ సభాముఖంగా దళిత సోదరులందరినీ నేను కోరుతున్నా. అంతేకాదు, దళితులందరూ ఒక్కసారి ఆలోచించాలా. తెలుగుదేశం పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఏనాడైనా ఒక్క దాడి జరిగిందా? ఏనాడైనా ఒక్క హత్య జరిగిందా? ఎవరన్నా దళితుల వైపు అసభ్యంగా చూడాలంటే భయపడేవారు. అది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన. దయచేసి మాయ మాటలు మనల్ని నమ్మద్దండి. మన ఆత్మగౌరవం కోసం మనం పోరాడాలి. ఈ వైకాపా నాయకుల అహంకారం తగ్గాలి, దళితుల ఆత్మగౌరవం గెలవాలని ఈ సభాముఖంగా దళిత సోదరులందరూ నేను కోరుకుంటూ, ఇప్పుడు ఇది ముఖాముఖి కార్యక్రమం. ఇప్పటికీ నేను ఎక్కువ మాట్లాడాను. నేరుగా మీ సమస్యలు తెలుసుకుని, అదేవిధంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎలాంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేయబోతున్నాం అనేది ఈ వేదిక నుంచి చర్చించుకుని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఇక్కడున్న మా దళిత సోదరులందరూ నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. వినపడట్లే? లోకేష్ అనే ఒక ప్రశ్న అడిగే ముందు, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి అలాగే ఈ తొగ్లక్ ప్రభుత్వానికి ఒక చిన్న తేడా చెప్తాను మీకు. సైకో 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 మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మనందరూ కూడా మత్స్యకారులు, మాక్సిమం మత్స్యకారులుగా ఉన్నప్పుడు ఎవరికైనా ఒక ఆకలని వస్తే ఒక చేప ఇచ్చి ఆ పూటకి మళ్ళీ నీకు సాయంత్రం ఆకలిస్తే మళ్ళీ నువ్వు కాళ్ళ దగ్గరికి రా అనేవాడు మనకు నచ్చుతాడా? లేదా ఒక వల కొనిచ్చి నువ్వు చేపలు పట్టుకుని నీ జీవితాంతం బతుకు అంటే అతను మనకు గొప్పడా? ఒకటి చెప్పండి నాకు. ఒకటి గొప్పడా, రెండు గొప్పడా? రెండైతే ఇలా చూపించండి. చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ద్వారా మనకు ఆటో ఇచ్చి నీ కుటుంబాన్ని నువ్వు పోషించుకోపోరా అన్నాడు. కార్పొరేషన్ ద్వారా టెంట్ హౌస్ ఇచ్చి నీ కుటుంబాన్ని పోషించుకో. ఉద్యోగం, గవర్నమెంట్ ఉద్యోగం, రిజర్వేషన్లు మనం చదువుకునే కుర్రోళ్ళు ఎందుకు చేసుకుంటారు? గవర్నమెంట్ ఉద్యోగాల కోసం కదా. ఆ గవర్నమెంట్ ఉద్యోగం ఇచ్చి నీ కుటుంబాన్ని తరతరాలు పోషించుకోపోరా అన్నాడు. ఐటీ ఉద్యోగాలు ఇచ్చి కుటుంబాలు మొత్తం డెవలప్ చేసుకోమన్నాడు. తొగ్గులకు వచ్చి అన్నిటినీ క్యాన్సిల్ చేసి నీకు 30 రూపాయలు ఇస్తాను, నీ 30 రూపాయలు ఇవ్వడం అదే గొప్ప అంటాడు. అవునా కదా చెప్పండి? అవునైతే ఇలా 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 ఇలాగా అన్నకో ప్రశ్న. జనరల్గానా తెలుగుదేశం పార్టీ దళితులకు వ్యతిరేక పార్టీ. దళితులంటే చంద్రబాబు నాయుడు గారికి అసలు ఇష్టం ఉండదు, చాలా ఘోరమైన అహంకారం కలిగిన పార్టీ అని చెప్పి చాలా రోజుల నుంచి మా బుర్రలో ఫుల్గా ఎక్కించారు. అవునా కదా? అయితే నేను కూడా అలాగే అనుకున్నామండి. అందుకే 2019లో సైకో కొట్టించాను. అయితే ఇప్పుడు తెలిసిన తర్వాత, సైకో గెలిచిన తర్వాత సుధాకర్ గారిని చంపింది ఏ పార్టీ ఓడండి? ఇక్కడ నడిపల్లి రాముని చంపింది ఏ పార్టీ ఓడండి? సుబ్రహ్మణ్యాన్ని చంపింది ఏ పార్టీ ఓడండి? ఆ కుర్రాడు శ్యామ్ మీద యూరిన్ పోసింది ఏ పార్టీ ఓడండి? జరిగిన ప్రతి సంఘటన, చంపిన ప్రతి ఒక్కరు వైసీపీడే. అయితే ఈ ఎస్సీలో నన్ను 2019లో మాకు ఓటేయకుండా మమ్మల్ని ఓడించారు. వాళ్ళకి బాగానే సరదా తీరుతుందని ఊరుకోకుండా మీరు ఎందుకు సుధాకర్ గారికి అన్యాయం జరిగితే ఆయన గురించి మాట్లాడతారు, సుబ్రహ్మణ్యాన్ని జరిగితే అక్కడికి వెళ్ళిపోతారు, మొన్న దొంబేరు ఘటనలో అక్కడికి వెళ్ళిపోవడానికి సిద్ధపడ్డారు. మీరు మరి దళిత వ్యతిరేక కదా, మీరు ఎందుకు చేస్తున్నారు ఇవన్నీ? మా వాళ్ళకి చెప్పండి, చెప్పండి అంతే. తెలుగుదేశం పార్టీలో ఒక బలహీనత ఉంది. చేసిన మంచి పనులు మేము చెప్పుకోం. అది నిజం. బాలయోగి గారిని లోక్సభ స్పీకర్ గా చేసామని ఎన్నిసార్లు చెప్పుకున్నామండి? ప్రతిభా భారతి గారిని అసెంబ్లీ స్పీకర్ గా చేశాను ఎన్నిసార్లు మేము చెప్పుకున్నాం? అసలు ఇక్కడున్న ఎంతమందికి తెలుసు నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ అభివృద్ధి కార్యక్రమాలు పంచాయతీలో జరగాలంటే అది దళిత వార్డు నుంచి మొదలవ్వాలని,
మంచి పని చేసుకుంటూ వెళ్ళిపోయాం, చేసిన పని చెప్పుకోలేకపోయాం. ఈరోజు దళితుల తరపున పోరాడినందుకు తెలుగుదేశం పార్టీ దళిత నాయకులపైన ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిందండి ఈ ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ ఎస్సీసీల అధ్యక్షులు ఎంఎస్ రాజు గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. పాయక్రోపేట మాజీ శాసనసభ్యురాలు అనిత గారి పైన ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. విచిత్రం ఏంటంటే దళితుల తరపున పోరాడినందుకు మాజీ మంత్రివర్యులు జవహర్ గారిని పోలీస్ స్టేషన్లో కింద కూర్చోబెట్టింది ఈ ప్రభుత్వం. కనీసం కుర్చీ వేసి కుర్చీలో కూర్చోండి అని చెప్పే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఇంతేకాదు, ఆనాడు నేను దళిత రైతుల తరపున పోరాడినందుకు మొదటిసారి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లింది ఈ ప్రభుత్వం. రమ్య కుటుంబానికి న్యాయం చేయమని అడిగినందుకు రెండోసారి నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లింది ఈ ప్రభుత్వం. ఇప్పటికీ 7 సార్లు వెళ్ళానులేండి. అత్తగారి ఇంటికి వెళ్ళినట్టే ఉంది పోలీస్ స్టేషన్కి వెళ్తే. దళితుల తరపున అహర్నిశలు పోరాడింది తెలుగుదేశం పార్టీ. 2019లో అధికారం పోయిన దగ్గర నుంచి ఒక దళితుడి పైన దాడి జరిగితే యుద్ధ ప్రాతిపదికంగా స్పందించింది తెలుగుదేశం పార్టీ. కావల్లో ఇట్లనే ఒక వ్యక్తి దగ్గర నుంచి ఏకంగా చెరువుల్ని ప్రభుత్వం లాగేసుకుంటే ఆ కుటుంబం ఆస్తి కూడా విడిపించింది తెలుగుదేశం పార్టీ. అది తెలుగుదేశం పార్టీకి ఉన్న చిత్తశుద్ధి. రాజేష్ అడిగాడు, ఈ ప్రచారం ఉంది, దానిపైన ఏంటి మీ స్పందన? మా బలహీనతని సరిదిద్దుకునేదానికే ఈ రోజు ఈ దళిత గలం తెలుగుదేశం పార్టీ ఏర్పాటు జరిగింది. ఏం మన గలం వినిపిద్దామా? వినపడట్లేదు. వినిపిద్దామా? వినిపిద్దాం అని ఇంకొక ప్రశ్న. ఇప్పుడు విదేశీ విద్య అని ఒక గొప్ప పథకాన్ని చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. ఎందుకంటే మా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటారు, లేదా కొద్ది గొప్ప మేము కూడా సంపాదించుకున్నాం కాబట్టి ప్రైవేట్ స్కూల్లో కూడా చదివించుకుంటున్నాం. కానీ విదేశాలు పంపించి చదివించాలంటే మా వల్ల కాదు. దానికి ఒక గొప్ప పథకాన్ని మన పార్టీ నుంచి పెట్టారు. పెట్టినప్పుడు నందమూరి తారక రామారావు గారి పేరు, నారా చంద్రబాబు నాయుడు గారి పేరు, లేదా మీ పేరు, లేదా దేవాంశ్ బాబు పేరు పెట్టకుండా మీరు అంబేద్కర్ గారి పేరు ఎందుకు పెట్టారో విదేశీ విద్యకి? ఇది ఒకటే. రెండోది, అమరావతి మాస్టర్ ప్లాన్ అప్పుడే అమరావతిలో మీరు నందమూరి తారక రామారావు గారిది 125 అడుగుల విగ్రహం పెట్టొచ్చు, ఎవరు కాదంటారా? ఇక్కడ ప్రతి ఏరియాలోనూ మహామేతది ఇలా పెట్టారు కదా విగ్రహం, పెట్టారు లేదా? మరి అలాగే వాళ్ళు కూడా పెట్టకుండా 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెడతాననే ఎందుకు అనాలి? మీకేంటి అంబేద్కర్ గారి మీద అంత ప్రేమ ఏంటి? అది మా వాళ్ళు చెప్పాలి మీరు. ఇప్పుడు విదేశీ విద్య వెనకాల ఒక పవిత్రమైన ఆలోచన ఉంది. అదేంటంటే బడుగు బలహీన వర్గాలకు చెందిన ఒక పేద విద్యార్థి ఇతర దేశాలకు వెళ్ళి చదివితే అతన్ని ఆదర్శంగా చూసి ఇంకో 10 మంది తయారవుతారు. ఇలా ఒక్కరు వెళ్తే వేలాది మంది జీవితాల్లో మార్పు వస్తుందన్న ఆలోచనతో విదేశీ విద్య ఆనాడు ఏర్పాటు చేశారు చంద్రబాబు నాయుడు గారు. అంబేద్కర్ గారు ఆనాడు రాజ్యాంగం రాసినప్పుడు ఒకటే ఆలోచించారు, బడుగు బలహీన వర్గ ప్రజల్ని ఆదుకోవాలి, వాళ్ళని ఆర్థికంగా పైకి తీసుకురావాలని. అందుకే అంబేద్కర్ గారి పేరు విదేశీ విద్యకి పెట్టిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. కానీ సైకో ఏం చేశాడు తెలుసా? అంబేద్కర్ గారు పేరు తీసి సైకో జగన్ అని పెట్టాడు. దాన్ని సైకో జగన్ విదేశీ విద్య అంట. అంటే చూడండి, ఈ ప్రభుత్వానికి అంబేద్కర్ గారు అంటే ఎంత చిన్న చూపు. అందుకే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం అమలవుట్లా. ఈ సైకో జగన్ తాత రాజారెడ్డి రాజ్యాంగం ఈరోజు అమలవుతుంది. అందుకే మనకు హక్కులు లేవు. అందుకే అడుగడుగున దళితుల పైన బడుగు బలహీన వర్గాల పైన దాడులు ఈరోజు జరిగే పరిస్థితి. ఇంకో పక్కన మన అమరావతి మన రాజధాని.
అనేక ఆరోపణలు చేశారు రాజధాని పైన. ఆనాడు బాబు గారు ఒకటే చెప్పారు, పరిపాలన సౌలభ్యం కోసం రాజధాని ఒకే దగ్గర ఉండాలి, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని. అక్కడ రాజధాని ప్రాంతంలో చూస్తే ఎక్కువ శాతం ఉన్న నియోజకవర్గాలు ఎస్సీ నియోజకవర్గాలు, ఎక్కువ మంది అక్కడ నివసిస్తుంది దళితులు. ఆనాడు ముందు చూపుతో పేద ప్రజలకి 5% భూమిని పక్కన పెట్టిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. అది అంబేద్కర్ గారిని ఆదర్శంగా తీసుకున్నారు కనుకనే ఆనాడు అంబేద్కర్ గారి కోసం 127 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం కూడా నిర్ణయం తీసుకుంది. అది తెలుగుదేశం పార్టీకి, మన ప్రభుత్వంకి అంబేద్కర్ గారి పైన ఉన్న గౌరవం. జై భీమ్. అన్న ఇంకో ప్రశ్న జనాల నుంచి అడుగుదామండి. ఆర్గనైజర్స్ ఇవ్వండి. ఇక్కడ ఉంది. ఇక్కడ ఉన్నారండి, అడగండి సార్. సార్, నా పేరు డాక్టర్ పిల్లా చంద్రం. ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తా ఉన్నాను. మరి అంటే స్వతంత్రం వచ్చి ఇప్పటికి 77 సంవత్సరాలు అవుతా ఉంది. దళితులను ఈ జగన్ రెడ్డి మోసం చేసినట్టు ఏ ముఖ్యమంత్రి కూడా మోసం చేయలేదు. మరి ఇప్పుడు రేపు త్వరలో మా ఆలోచన ఏంటంటే ఆటోమేటిక్ గా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఏపీలో చాలా అవకాశాలు ఉన్నాయి. మరి తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి రద్దు చేసిన సంక్షేమ పథకాలు అమల్లోకి తీసుకురావడానికి తెలుగుదేశం ప్రభుత్వం ఏమైనా ముందుకు వస్తుందా అని అడగడం జరుగుతూ ఉంది. అలాగే ఎన్టీ రామారావు గారు 1983లో గురుకులాల వ్యవస్థ తీసుకొచ్చి ఇప్పటికి 40 సంవత్సరాలు అవుతుంది. దళిత పిల్లలు చాలా క్షేమంగా చదువుకుంటా ఉన్నారు. డిగ్రీ గురుకుల కళాశాలలు ఇప్పటికీ కూడా ఏర్పాటు చేయలేదు. ఇప్పటికీ స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు కావస్తున్నా ఇప్పటికీ కూడా దళితులు కోటా బియ్యమే తింటా ఉన్నారు. మరి కోటా బియ్యాన్ని కాకుండా సన్న బియ్యాన్ని ఇస్తానని చెప్పి మరి జగన్ రెడ్డి చెప్పాడు. కానీ రేపే ఆయన వెళ్ళిపోయే పరిస్థితి ఉంది. మరి సన్న బియ్యాన్ని కూడా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇస్తుందా అని చెప్పి మేము ఈ సందర్భంగా దళిత ప్రజలందరి తరఫున కూడా ఏపీ పాఠశాలల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అడుగుతూ ఉంది. అయ్యా, మరి మీరు ఈ ప్రశ్నకు వివరంగా సమాధానం అందించాలని మేము కోరడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం ఆపేసిన 27 సంక్షేమ కార్యక్రమాలు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో తిరిగి మళ్ళీ మనం అమలు చేసుకోబోతున్నాం. కొట్టాలంటే ఇంకా గట్టి కొట్టాలా, ఇంకా గట్టిగా. విదేశీ విద్య, బెస్ట్ అవైలబుల్ స్కూల్, పీజీ ఫీ రీంబర్స్మెంట్, ఎస్సీ సప్లాన్, ఇట్లా 27 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేశాడు. ఆ కార్యక్రమాలు మళ్ళీ మనం ప్రారంభించుకుంటాం. రెండోది, గురుకుల డిగ్రీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తే బాగుంటుందని మీరు సూచించారు. ఇది మంచి సలహా నేను రాసుకున్నా. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఎక్కడ ఏర్పాటు చేస్తే బాగుంటుందో చూసుకుని ఏర్పాటు చేస్తామని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా. మూడోది, సన్న బియ్యం. ఇక్కడున్న ప్రజలందరూ ఏమనుకోబోతే ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. తన్నే దున్నపోతు జోలికి మనం ఎవరో వెళ్ళాం, ఎందుకంటే అమ్మో ఇదేదో తంతుందిరా బాబు అని. కానీ పాలిచ్చే ఆవు దగ్గరికి వెళ్ళి పొద్దున ఈ రోజన్నా నాకు 2 లీటర్లు ఎక్కువ ఇస్తావా అని అడుగుతాం. తన్నే దున్నపోతూ ఇప్పుడున్న ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం. పాలిచ్చే ఆవు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం. అన్న ఇప్పుడు ఎప్పుడు ఎక్కువ పాలు ఇస్తారని అడుగుతున్నా. తప్పు లేదు దాంట్లో. ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసింది. అందుకే అప్పు కట్టేదానికే అన్ని ఛార్జీలు పెంచారు.
కరెంటు ఛార్జీలు పెరిగినాయా? జోబు బాగా ఆలుతుంది. అదే విధంగా ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయా? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగినాయా? నిత్యావసర సరుకుల ధరలన్నీ పెరిగినాయా?